హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఐటీ కారిడార్కు చేరువలోని నివాస ప్రాంతాలు మియాపూర్, బాచుపల్లి చుట్టుపక్కల ఇప్పటికే అభివృద్ధి విస్తరించింది. ఇక్కడ సైతం పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. చుట్టూ ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు. ఐటీ కారిడార్కు త్వరగా చేరుకునేందుకు రహదారి అనుసంధానం, వందల ఎకరాల్లో పచ్చదనంతో ప్రశాంత వాతావరణం. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చేరువలో ఓఆర్ఆర్ రహదారి. అన్నింటికి మించి బడ్జెట్లో ఇంటి ధరలు. ఇలాంటి చోటు కోసం చూస్తున్న ఇంటి కొనుగోలుదారుల దృష్టి ఇప్పుడు గండిమైసమ్మ ప్రాంతంపై పడింది. హైదరాబాద్ రియాలిటీలో కొత్త మైక్రో మార్కెట్గా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతం. ఇక్కడ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. ఐటీ కారిడార్కు చేరువలోని నివాస ప్రాంతాలు మియాపూర్, బాచుపల్లి చుట్టుపక్కల ఇప్పటికే అభివృద్ధి విస్తరించింది. ఇక్కడ సైతం పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ధరలు తమ బడ్జెట్లో లేవని భావించేవారు కొంచెం దూరమైనా పర్వాలేదు అనే భావనలో ఉన్నారు. అలాంటి వారు బాచుపల్లికి కొనసాగింపుగా గండిమైసమ్మ వైపు చూస్తున్నారు. అక్కడి నుంచి అరగంటలో బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్ మీదుగా జేఎన్టీయు, అక్కడి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు. గండిమైసమ్మ నుంచి బాచుపల్లి, మియాపూర్ మీదుగా ఐటీ కారిడార్కు చేరుకోవచ్చు. బాలానగర్ నుంచి నేరుగా ఒకటే రహదారి. చింతల్, బహదూర్పల్లి తర్వాత గండిమైసమ్మ వస్తుంది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు రహదారి ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ చేరువలో ఉంటుంది. గండిమైసమ్మ కూడలి నుంచి కుడివైపు వెళ్తే అయోధ్యానగర్, మేడ్చల్ వైపు వెళ్తుంది. ఈ మార్గంలో పలు ఇళ్ల నిర్మాణాలు వస్తున్నాయి. అంతకంటే ముందు కూడలి, బహదూర్పల్లి, మైసమ్మగూడ, కోంపల్లి వస్తుంది. కోంపల్లి కూడా బాగా అభివృద్ధి చెందడంతో అక్కడ బడ్జెట్ను మించి ఇళ్ల ధరలు ఉంటున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో చూస్తున్న వారు కూడా తమ బడ్జెట్లో దొరికే ఇళ్ల కోసం కాస్త దూరంగా ఉన్న గండిమైసమ్మ వైపు చూస్తున్నారు. బడా సంస్థలు తమ నిర్మాణాలను ఇక్కడ చేపట్టాయి. గండిమైసమ్మ చుట్టుపక్కల పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. మల్లారెడ్డి, టెక్ మహీంద్రా విశ్వవిద్యాలయాలు చుట్టుపక్కలే ఉన్నాయి. వైద్య కళాశాలతో పాటు మల్లారెడ్డి ఆసుపత్రి, నారాయణ హృదయాలయ, జీవికే ఆసుపత్రులు చేరువలో ఉన్నాయి. ఉపాధి పరంగా ఐటీ కారిడార్కు సులువుగా చేరుకోవడంతో పాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. కండ్లకోయ ఐటీ పార్కు వస్తే ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. సమీపంలోనే గౌడవెల్లిలో 600 ఎకరాల అర్బన్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. చేరువలో దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ ఉంది. కాబట్టి చుట్టూ పచ్చదనం ఉండటం ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత. గండిమైసమ్మ చుట్టుపక్కల బాసుర్గడి, గౌడవెల్లి, అయోధ్య క్రాస్ రోడ్, బహదూర్పల్లి, మైసమ్మగూడ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇదివరకు ఈ ప్రాంతాలను దూరమని భావించిన బాచుపల్లి మార్గం అనుసంధానం చేరువగా మారిందని బిల్డర్లు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు రూపాయలు 5,000కు అటు ఇటుగా చెబుతున్నారు. ప్రాజెక్టులు అందులో కల్పించే సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో క్రమంగా ఈ ప్రాంతంలో జనవాసాలు పెరుగుతున్నారు. భవిష్యత్తులో కూడళ్లలో ఫ్లైఓవర్ల నిర్మాణం అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే వాహన రద్దీ పెరిగింది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. 5 ఏళ్లలో ఊహించినంతగా ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చెప్పి నిర్మాణదారులు అంటున్నారు. మియాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్ ఈ ఏరియా చాలా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఎగ్జిట్ నెంబర్ 4A బాచుపల్లికి కొత్త రూపు సంతరించుకుంది. ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఊపు అందుకుంది. అంతేకాకుండా గండిమైసమ్మ ఎగ్జిట్ నెంబర్ 5 ఆ ఏరియాలో పెద్ద పెద్ద సంస్థలు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు ఇలా చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో బాచుపల్లి, గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం బాలానగర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వచ్చి 17 నుంచి 18 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీంతో ఈ రోడ్డు కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.